వెజ్ మంచూరియా తయారు చేయడానికి 2 కప్పుల క్యాబేజీ తురుము వేసుకుని 1 కప్పు క్యారెట్ తురుము కూడా వేసుకోవాలి. 1 స్పూన్ మిరియాలు, సాల్ట్, 1 స్పూన్ కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి. 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా మైదా వేయాలి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా అదే స్పూన్తో తీసుకొని ఇన్ని బాగా కలపాలి. ఇలా ఏ వరకు కలపాలి. ఇంకా కార్న్ఫ్లోర్ పడితే కార్న్ఫ్లోర్, మైదా కూడా వేసుకుని ఇలా చిన్ని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని ఉండలు చేసుకున్నాక ఒక మూకిట్లో ఆయిల్ వేసుకుని అది ఆయిల్ కొంచెం మరిగాక ఇలా అన్ని ఉండలు అందులో డీప్ చేయాలి. బాగా వేగే వరకు ఎన్ని సరిపోతే అన్ని వేసుకుని ఫస్ట్ బాగా వేగే వరకు నుంచి ఇలా వేగాక వీటిని తీసేసుకుని మిగతావి కూడా అలాగే వేసుకుని ఇలా వేయించుకుని ఉంచుకున్న తర్వాత మంచూరియా గ్రేవీ కోసం 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ తురుము, అలాగే పచ్చిమిర్చి తురుము, 1 కప్పు క్యాప్సికమ్ తురుము, 1 కప్పు ఆనియన్స్ వేసుకుని వీటిని హై ఫ్లేమ్లో బాగా వేపాలి. ఇది వేగాక మనం ఇందులో సాసెస్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ షుగర్, సాల్ట్, కొంచెం మిరియాల పొడి వేసి బాగా కలిపాక ఇలా ఉడికిన తర్వాత 1 కప్పులో 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఇలా వాటర్లో కలిపి దీంట్లో వేసి ఉడికించాలి. కాలితే కొంచెం వాటర్ కూడా వేసి తర్వాత బాల్స్ అన్నీ వేసి గ్రేవీలో వేసి 2-3 మినిట్స్ ఉడకనిస్తే సరిపోద్ది. అంతే. ఒక బౌల్లో తీసుకుని ఆనియన్స్ వేసుకోవాలి.